Hello students, in this video I am coming to talk about today's topic, that is what is meant by bleeding time and how we determine bleeding time. సో అసలు రక్తస్రావం వ్యవధి అంటే ఏంటి, రక్తస్రావ వ్యవధిని మనం ఎలా నిర్ధారిస్తాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ అసలు బ్లీడింగ్ అంటే ఏంటి, రక్తస్రావం అంటే ఏంటి. లాస్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్ బ్లీడింగ్. రక్తాన్ని శరీరం నుండి కోల్పోవడాన్ని మనం రక్తస్రావంగా పరిగణిస్తాము. సో ఈ రక్తస్రావం అనేది మనకి శరీరానికి గాయం తగలడం ద్వారా కానీ లేదా శరీరానికి ఏదైనా ఘాటు పెట్టినప్పుడు ఆ శరీరం నుండి మనకి స్కిన్ ద్వారా రక్తం అనేది బయటికి రావడం జరుగుతుంది. దీనినే మనం రక్తాన్ని కోల్పోవడం లేదా లాస్ ఆఫ్ బ్లడ్, దీన్నే మనం బ్లీడింగ్ అని చెప్తాం. అయితే ఇందులో బ్లీడింగ్ టైం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫ్రమ్ ద పంక్చర్ ఆఫ్ ది బ్లడ్ వెసల్ టు ద స్టాపేజ్ ఆఫ్ బ్లీడింగ్. అంటే మనకి సూదితో శరీరంపై గుచ్చినప్పుడు లేదా శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావం అనేది మొదలవుతుంది. ఈ రక్తస్రావం దానంతటా అదే ఆగిపోయేందుకు పట్టే సమయాన్నే మనం రక్తస్రావ వ్యవధి అంటారు. అంటే శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం ఆటోమేటిక్గా మనకి బయటికి రావడం జరుగుతుంది. ఆ బయటికి వచ్చినప్పటి నుంచి రక్తం కారడం ఆగిపోయేటటువంటి సమయం ఏదైతే ఉందో దాన్నే మనం బ్లీడింగ్ టైం లేదా రక్తస్రావ వ్యవధిగా పరిగణిస్తాము. సో కమింగ్ టు డిటర్మినేషన్ ఆఫ్ బ్లీడింగ్ టైం అంటే రక్తస్రావ వ్యవధి నిర్ధారణ పరీక్ష. అసలు ఈ రక్తస్రావ వ్యవధి నిర్ధారణ పరీక్ష అంటే బ్లీడింగ్ టైంని మనం ఎందుకు కనుక్కోవాలి అంటే, ఫర్ సపోజ్ ఎవరైనా పేషెంట్కి ఆపరేషన్ లేదా సర్జరీ చేయాల్సి రావచ్చు, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి రావచ్చు, లేదా హార్ట్ సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇలాంటి టైంలో పేషెంట్ యొక్క బ్లీడింగ్ టైం ఎంత ఉంది, ఆ రక్తం దానంతట అదే ఏ టైం వరకు ఆగిపోతుంది అనేది నిర్ధారించడం కోసం ఈ బ్లీడింగ్ టైంని చేస్తారు. ఇంకొక కేసులో ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి వచ్చినప్పుడు ఆ డెలివరీ అయినప్పుడు తన యొక్క బ్లీడింగ్ టైం ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఇంకొకటి మన యొక్క శరీరంలో ఉండేటటువంటి ప్లేట్లెట్స్, మన యొక్క శరీరంలో ఫ్లో అయ్యే బ్లడ్లో ఉండేటటువంటి ప్లేట్లెట్స్ యొక్క పనితీరుని తెలుసుకోవడం కోసం కూడా మనం ఈ రక్తస్రావ వ్యవధి నిర్ధారణ పరీక్ష అనేది చేస్తారు. సో ఈ రక్తస్రావ నిర్ధారణ పరీక్ష లేదా బ్లీడింగ్ టైం అనేది మనకి రెండు మెథడ్స్లో చేస్తారు. ఎన్ని మెథడ్స్? రెండు మెథడ్స్లో చేస్తారు. వాటి పేరేంటి అంటే, వన్ ఈజ్ డ్యూక్స్ మెథడ్, డ్యూక్స్ పద్ధతి. సెకండ్ వన్ ఈజ్ ఐవీస్ మెథడ్, ఐవీస్ పద్ధతి. మోస్ట్ కామన్గా మనకి ల్యాబ్లలో యూజ్ చేసేటటువంటి టెస్ట్ డ్యూక్స్ పద్ధతి అన్నమాట. సో ఈరోజు మన వీడియోలో డ్యూక్స్ మెథడ్ని ఉపయోగించి బ్లీడింగ్ టైంని ఎలా నిర్ధారిస్తారో తెలుసుకుందాం. సో ఏదైనా ఒక పరీక్ష జరిపేటప్పుడు దానికి కొన్ని పరికరాలు అవసరం అవుతాయి అన్నమాట. సో ఆ పరికరాలు ఇక్కడ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్ కాటన్ స్వాబ్, దూది ఉండలు. నెక్స్ట్ 70% ఆల్కహాల్ లేదా స్పిరిట్, స్టెరైల్ నీడిల్ ఆర్ లాన్సెట్, స్టాప్ వాచ్ అండ్ circular filter paper. Cotton swab, 70% alcohol or spirit, sterile needle or lancet, stopwatch and circular filter paper. ఇవి మనకి కావాల్సినటువంటి పరికరాలు. ఇంకా మనకి స్పెసిమెన్ కావాలి. స్పెసిమెన్ అంటే నమూనా, అంటే మనం దేన్ని ఉపయోగించి అయితే టెస్ట్ చేస్తున్నామో దానిని మనం నమూనా అని అంటాం. సో ఇక్కడ మనకి బ్లడ్ కదా నమూనా. ఈ బ్లడ్ని మనం ఎలా కలెక్ట్ చేస్తామంటే, పంక్చర్ ఆఫ్ ఫింగర్ ఆర్ ఇయర్ లోబ్, మనకి చెవి తమ్మె అంటాం కదా, ఈ చెవి తమ్మెకి ఘాటు పెట్టడం ద్వారా వచ్చినటువంటి బ్లడ్ని, లేదా మనకి జనరల్గా ఫింగర్లో పంక్చర్ చేస్తారనమాట. ఫింగర్లో పంక్చర్ చేసి కూడా ఈ టెస్ట్ని పర్ఫామ్ చేస్తారు. సో దీనికి పద్ధతి, ప్రొసీజర్, ఎలా ఈ ప్రొసీజర్ని పర్ఫామ్ చేస్తారు అంటే, ఫస్ట్ క్లీన్ ద సైట్ ఆఫ్ పంక్చర్ విత్ కాటన్ స్వాబ్ డిప్డ్ ఇన్
స్పిరిట్. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా కాటన్ స్వాబ్ అని. ఈ కాటన్ స్వాబ్ని తీసుకొని ఆల్కహాల్ 70% ఆల్కహాల్ లేదా స్పిరిట్లో ఫస్ట్ డిప్ చేయాలి. ముంచిన తర్వాత ఆ కాటన్ స్వాబ్ని తీసుకొచ్చి మనం ఫింగర్ ఎక్కడైతే ప్రిక్ చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం తుడవాలన్నమాట. తుడిచేయాలి, నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకు అనంటే మనకి ఈ స్పిరిట్ అనేది మనకి యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది. యాంటీసెప్టిక్ అంటే ఏంటి? మన స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నట్లయితే దాన్ని క్లీన్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ కలగకుండా ఉంటుందన్నమాట. సో దీనికోసం మనకి ఈ 70% ఆల్కహాల్ లేదా స్పిరిట్ని ఉపయోగించి మనం మన సైట్ అంటే ఎక్కడైతే మనం ప్రిక్కింగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ తుడిచేస్తామన్నమాట. తర్వాత ఈ ఆల్కహాల్తో క్లీన్ చేసిన తర్వాత ఆల్కహాల్ అనేది మనకి తడిగా ఉంటుంది కదా. సో దానికోసం లెట్ ఇట్ డ్రై, అలో ఆల్కహాల్ టు డ్రై. సో దాన్ని ఆ ఆల్కహాల్ ఆరిపోయేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. తర్వాత మేక్ ఏ ప్రిక్ అబౌట్ 1 mm డీప్ విత్ ఏ స్టెరైల్ ల్యాండ్సెట్. మనం ఇక్కడ స్టెరైల్ ల్యాండ్సెట్ తీసుకున్నాం కదా. ఈ స్టెరైల్ ల్యాండ్సెట్ని ఉపయోగించి ఎక్కడైతే ఆల్కహాల్తో మనం క్లీన్ చేసుకున్నామో అక్కడ ప్రిక్ చేయాలి. ఆ ప్రిక్ అంటే గుచ్చాలి. ఆ సూదితో ఆ ల్యాండ్సెట్తో గుచ్చడం అనేది ఎంత డెప్త్ వరకు ఉండాలి అంటే 1 mm డీప్ వరకు ఉండాలి. 1 mm డెప్త్ వరకు కూడా మనం గుచ్చొచ్చు. తర్వాత మనం ఎప్పుడైతే నీడిల్తో లేదా ల్యాండ్సెట్తో ప్రిక్ చేస్తామో వెంటనే మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే మనం స్టాప్ వాచ్ ఉంది కదా, మనం ఇక్కడ స్టాప్ వాచ్ తీసుకున్నాం కదా. ఈ స్టాప్ వాచ్ని మనం ఇక్కడ ఆన్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనం టైంని మెజర్ చేయాలి కదా, దానికోసం ఈ స్టాప్ వాచ్ని మనం ఆన్ చేయాలి. సో ఇది ఆన్ చేసినాక ఒక 30 seconds కంప్లీట్ అయ్యాక అప్పుడు మనం blot the drop of blood on one end of filter paper without allowing finger to touch filter paper. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యులర్ ఫిల్టర్ పేపర్ అనుకుంటే, దీన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ రాసి పెట్టాను. మనం ముందే ఈ ఫిల్టర్ పేపర్ని ప్రిపేర్ చేసుకోవాలి. 30 seconds, 60 seconds, 90 seconds, 120 seconds, 150 seconds, 180 seconds అని 30 seconds గ్యాప్ ఇచ్చి మనం మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫిల్టర్ పేపర్ని. ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిల్టర్ పేపర్ని మనం ఎప్పుడైతే 30 seconds స్టాప్ వాచ్లో చూపిస్తుందో ఫస్ట్ 30 seconds మనం ఇలా కనిపిస్తుందా, మనం ఇలా బ్లాట్ చేయాలి. బ్లాట్ చేయడం అంటే అద్దడం. ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ఇలా ఆ బ్లడ్ డ్రాప్ని మాత్రమే తగిలేలా అద్దాలి. అద్దినప్పుడు ఫస్ట్ కదా, సో ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ 30 seconds గ్యాప్ అంటే 60 seconds టైంలో మళ్ళీ అద్దాలి, ఫిల్టర్ పేపర్ని అద్దాలి. మళ్ళీ తర్వాత 90 seconds, అలా 120, 150, 180 seconds. ఎప్పటి వరకు అంటే ఇది 30 seconds గ్యాప్ ఇస్తూ మనకి ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయేంత వరకు కూడా మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ అనేది ఆగిపోతుందో అప్పుడు మనం ఈ స్టాప్ వాచ్ని వెంటనే స్టాప్ చేసేయాలి. తర్వాత దీన్ని అండ్ క్యాలిక్యులేట్ ద టైం టేకెన్ ఫర్ బ్లీడింగ్. సో ఈ స్టాప్ వాచ్ని స్టాప్ చేసేసి మనకి ఎంత టైం పట్టిందో ఆ టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 240 seconds దగ్గర ఆగిపోయింది. 240 seconds అంటే మనకి టైం ఎంత, 4 minutes. లేదా దీన్ని ఇంకొకలాగా ఏం చేసుకుంటామంటే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూసుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 8 ఇంటూ హాఫ్ మినిట్ కదా. సో 1/2 మనకి 2తో 8 క్యాన్సిల్ చేస్తే 4 minutes. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం, 4 minutes అనేది వచ్చింది. మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఇక్కడ బ్లీడింగ్ టైం ఎంత, 4 minutes.
నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లీడింగ్ టైం బై డ్యూక్స్ మెథడ్. సో మనం ఈ డ్యూక్స్ మెథడ్లో బ్లీడింగ్ టైంని పర్ఫామ్ చేసినప్పుడు మనకి సాధారణ విలువలు ఎంత రావాలి అంటే 1 నుంచి 6 నిమిషాల వరకు 1 to 6 minutes వరకు రావచ్చు. అంటే 1 minute వచ్చినా 2 minutes వచ్చినా 3 minutes వచ్చినా 6 minutes వరకు కూడా వాళ్ళు ఏ టైం వచ్చినా కానీ వాళ్ళ బ్లడ్ అనేది కరెక్ట్ బ్లీడింగ్ టైం ఉంది అని అర్థం. అయితే ఈ బ్లీడింగ్ టైం అనేది కొంతమందికి <1 ఉండొచ్చు, <6 ఉండొచ్చు. <1 ఉండొచ్చు లేదా <6 ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంది అంటే క్లినికల్ సిగ్నిఫికెన్స్, వైద్యపరమైన ప్రాముఖ్యత. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క మనకి ఇందాక ఇక్కడ ఏంటి 4 minutes వచ్చింది కదా, మన క్యాలిక్యులేషన్ ప్రకారం 4 minutes వచ్చింది కదా. అదే కనుక ఈ 4 minutesకి బదులు ఇక్కడ మనకి 6 నిమిషాల కంటే 6 నిమిషాలు అంటే 7, 8, 9 అలా వచ్చింది అంటే మనకి రీడింగ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండొచ్చు అంటే థ్రాంబోసైటోపీనియా అనే డిజార్డర్ ఉండొచ్చు, వాన్ విలేబ్రాండ్స్ డిసీజ్ ఉండొచ్చు, ప్లేట్లెట్ ఫంక్షన్లో అంటే ప్లేట్లెట్ యొక్క ఫంక్షన్ అనేది డిఫెక్ట్ ఉండొచ్చు, ప్లేట్లెట్ ఫంక్షన్లో డిఫెక్ట్ ఉండొచ్చు, ఫిబ్రినోజెనేమియా ఉండొచ్చు, లేదా ఆ పేషెంట్ ఇంతకు ముందు ఏమైనా ఆస్పిరిన్ ఇంజెక్షన్ అంటే ఆస్పిరిన్తో ట్రీట్మెంట్ ఆస్పిరిన్ అనేది మెడిసిన్ అనమాట. సో ఈ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నాడా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అంటే ఆస్పిరిన్ కనుక తీసుకున్నట్లు అయితే వాళ్ళ యొక్క బ్లడ్ అనేది త్వరగా క్లాట్ అవ్వదు, రక్తం గడ్డ కట్టదనమాట. సో దానికోసం వీటి కోసం మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇదే రీడింగ్ అనేది మనకి <1 minute ఉంది అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంది అంటే ప్లేట్లెట్ రిలేటెడ్ డిజార్డర్స్ సచ్ యాజ్ థ్రాంబోసైటోపీనియా. థ్రాంబోసైట్స్ అంటే ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు, వాటి యొక్క నెంబర్ తక్కువ ఉండొచ్చు, లో నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్. వాటి యొక్క నెంబర్ తక్కువగా ఉంటే ప్లేట్లెట్స్ యొక్క నెంబర్ తక్కువగా ఉంటే దాన్ని మనం థ్రాంబోసైటోపీనియా అని అంటాం. లేదా జెనెటిక్ బ్లీడింగ్ డిజార్డర్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి బ్లీడింగ్ డిజార్డర్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవాలి. లేదా ఎపిటాక్సిస్ ఎట్సెట్రా, ఎపిటాక్సిస్ ఇలాంటి డిజార్డర్స్ ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ప్రికాషన్స్, జాగ్రత్తలు. ఈ నిర్ధారణ పరీక్ష చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ ప్రిక్ షుడ్ బి అండర్ అసెప్టిక్ కండిషన్. అసెప్టిక్ కండిషన్ అంటే ఇన్ఫెక్షన్ ఏరియా లేనటువంటి కండిషన్లో మనం ప్రిక్కింగ్ అంటే ఈ నీడిల్తో గుచ్చుతాం కదా, ఆ ప్రిక్కింగ్ అనేది చేయాలి. అంటే అసెప్టిక్ కండిషన్లో ఈ ప్రిక్కింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ డోంట్ స్క్వీజ్ ద ఫింగర్. సో మనకి బ్లాటింగ్ చేస్తాం కదా ఫిల్టర్ పేపర్తో, ఆ టైంలో మనం ఎలాంటి స్క్వీజింగ్ అంటే ఇలా మనం చేసినటువంటి ప్రిక్కింగ్ని ఇలా వేలుతో ప్రెస్ చేయొద్దు అనమాట. ప్రెస్ చేయకుండా నార్మల్గా ఏదైతే బ్లడ్ బయటకు వస్తుందో ఆ బ్లడ్ని మాత్రమే మనం ఫిల్టర్ పేపర్తో బ్లాట్ చేయాలి. నెక్స్ట్ యూజ్ ఫ్రెష్ ల్యాన్సెట్ ఫర్ ఫింగర్ ప్రిక్. అంటే స్టెరిలైజ్డ్ ల్యాన్సెట్, కొత్త ల్యాన్సెట్ని మాత్రమే మనం ఫింగర్ ప్రిక్కింగ్ కోసం యూజ్ చేయాలి. నెక్స్ట్ టైమ్ ఇంటర్వెల్స్ మస్ట్ బి అక్యురేట్. మనం ఎవ్రీ 30 secondsకి ఒకసారి బ్లాటింగ్ చేస్తున్నాం కదా, ఈ టైం ఇంటర్వెల్ ఈ మధ్యలో ఉండేటటువంటి టైం అనేది అక్యురేట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. టెస్ట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ఏ పేషెంట్ విత్ లో ప్లేట్లెట్ కౌంట్. అంటే ఏ పేషెంట్కి అయితే ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ టెస్ట్ని అవాయిడ్ చేయాలి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఐవీ మెథడ్ని ఉపయోగించి బ్లీడింగ్ టైంని ఎలా డిటర్మైన్ చేయాలో నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్.